It's a great day for us to be here in this fine morning. ఇది మనకు ఒక గొప్ప శుభదినము ఈ యొక్క ఉదయకాలంలో ఆయన సన్నిధిలో ఉండడం. Tell to your neighbor that you are blessed. మీ పక్కవారితో చెప్పండి మీరు ఆశీర్వదించబడిన వారు అని. Tell to Shalom. Tell to your neighbor you are blessed. షలోమ్, అందరికి షలోమ్. మీ యొక్క పక్కవారికి చెప్పండి మీరు You ఆశీర్వదించబడిన are వారు. going to see harvest in your life. సో మీ యొక్క జీవితంలో Harvest. అరవడే. సో మీ యొక్క కోతను చూస్తారు. కోతకు సమయం తొలివారి కాలం ప్రార్థన చేయదు. You are going to see the harvest in your life. సో మీ జీవితాలలో మీరు కోతను చూస్తారు. Open your eyes. మీ యొక్క మనోనేత్రములు తెరవబడినప్పుడు God is going to give you a lot of things in your life. సో పరలోకపు తండ్రి మీ జీవితంలో అనేక సంగతులు జరిపిస్తారు. Agar saw the beautiful fountain. Agar saw beautiful fountain. హాగరు ఆమె ఒక గొప్ప దర్శనాన్ని ఆమె చూశారు. Elisha saw the fire chariots. సో ఆమె చుట్టూ మరి ఒక అగ్ని ప్రకారం ఉన్నట్టు చూశారు. Isaiah saw the heaven. సో ఆమె యొక్క మనోనేత్రం తెరవబడి పరలోకం చూశారు. Same way, if you open your heart, God will show everything in your life. అదే విధముగా మీ హృదయాలను మీరు తెరిస్తే ఆ పరలోకపు తండ్రి మీకు ఆ పరలోకపు దర్శనం చూపిస్తారు. I am going to give a short message. మరి నేను ఒక చిన్న సందేశం మీకు అందిస్తాను. I know that you are weak in food. సో నేను మిమ్మల్ని భోజన విషయంలో ఆలస్యం చేసి నేను ఇబ్బంది పెట్టాను. So correct time I will finish. సో కరెక్ట్ టైంలోనే ఫినిష్ చేస్తాను. Don't have to worry. సో మీరు చింతించాల్సిన అవసరం లేదు. I was thinking what message I should give. సో నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా నేను ఏం మెసేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు In these days God is always encouraging me to encourage others. సో ఈ యొక్క రోజులలో పరలోకపు తండ్రి నన్ను బలపరుస్తున్నాడు అనేకులను బలపరచడానికి కొరకు. I will tell about future what's going to happen. సో నేను మరి తర్వాత ఫ్యూచర్లో జరగబోయే సంగతుల గురించి చెప్తాను. Our God is a God of future. సో మన పరలోకపు తండ్రి ఆయన మరి ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన మరి నిరంతరం ఉన్నవాడు, ఫ్యూచర్లో ఉన్నవాడు. We don't know what's going to happen in future. మనకు తెలియదు తర్వాత ఏం జరగబోతుందో. But Bible is so powerful. మరి పరిశుద్ధ గ్రంథము చాలా శక్తివంతమైంది. 1992 మరి 1992లో God asked me to fast. సో పరలోకపు తండ్రి నన్ను ఉపవాసం ఉండమని చెప్పారు. And I thought God will make me to fast for 3 days. సో నేను అనుకున్నాను పరలోకపు తండ్రి నన్ను 3 రోజులు ఉపవాసం ఉండమంటున్నారని. I fasted 3 days. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను. God told me not to told me continue the fasting. సో అప్పుడు పరలోకపు తండ్రి చెప్పాడు నువ్వు దాన్ని ఇంకా కంటిన్యూ చేయమని. Went up to 7 days. సో అది 7 రోజుల వరకు వెళ్ళింది. I didn't have any plan. సో నాకు ముందుగా ఎలాంటి ఆలోచనలు లేవు. I thought God will finish my fasting within 7 days time. అప్పుడు అనుకున్నాను 7 రోజులకైనా అని ముగిస్తారు నా ఫాస్టింగ్. Then went up to 9 days. మరి 9 రోజులకి వెళ్ళింది. Went up to 21 days. మరి 21 రోజుకి వెళ్ళింది. Went up to 40 days. మరి 40 రోజుల వరకు వెళ్ళింది. 63 days I fasted. 63 రోజులు నేను ఉపవాసం ఉన్నాను. Why God asked me to do this? సో ఎందుకు పరలోకపు తండ్రి నన్ను ఉపవాసం ఉండమని చెప్పారు? In 1992 we arranged a big crusade in Tirupati, MD Puttur, Tirupati. సో మరి తిరుపతిలో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేశాం. And for that meeting God told me to fast. సో అప్పుడు ఆ యొక్క మీటింగ్ బహిరంగ సభ ముందుగా మరి ఫాస్టింగ్ ఉండమన్నారు. While I was finished my fasting, నేను ఆ యొక్క ఉపవాసం ముగిస్తుండగా God gave me the 10 commandments into my hands. సో పరలోకపు తండ్రి నా చేతుల్లోకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. And I said, God, already you have given to Moses. అయ్యా మీరు ఆల్రెడీ మోసే గారికి ఇచ్చారు. What I am going to do with this? నేను వీటితో ఏమి చేయగలను? No, people forgot all the 10 commandments. లేదు ప్రజలంతా మర్చిపోయారు ఈ 10 ఆజ్ఞలు ఏంటో. You should be in a position to remind them. సో నీవు వారికి తిరిగి జ్ఞాపకం చేసే స్థితిలో ఉండాలి. So I started printing the 10 commandments. సో నేను చాలా మరి ప్రింట్ చేస్తూ వచ్చాను ఆ 10 ఆజ్ఞలను. 2 times the machine got struck. సో 2 మార్లు ఆ మిషన్ ఆగిపోయింది. I was not able to print that poster. సో మరి నేను అనుకున్న పోస్టర్స్ నేను ప్రింటింగ్ చేయించలేకపోయాను. Finally with prayer I succeeded.
సో మరి ప్రార్థన ద్వారా మరి విజయం పొందుకున్నాము. I made it in Telugu, English, Tamil and sent it to all over the world. సో నేను 3 భాషలలో తెలుగు, మరి తమిళ్, ఇంగ్లీష్లోకి మరి మన దేశమంతా పంపించాము. The second thing, and my church was going in a persecution. మరి రెండవ విషయం ఏంటనగా మా యొక్క చర్చ్ సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్న సమయంలో, severe persecution 7 years. చాలా హింస జరుగుతున్న సమయంలో 7 సంవత్సరాలు My church was scattered. మరి మా యొక్క సంఘం అంతా చెదిరిపోయారు. Believers have been scattered. మరి విశ్వాసులందరూ చెదిరిపోయారు. About 7th floor building was totally sealed. సో ఆ 7 ఫ్లోర్లు ఉన్న బంగ్లాను సీజ్ చేశారు. I was asking God why. I didn't ask God why, but I understood that God allows everything in our life. అప్పుడు నేను అనుకున్నాను, ఆయనను ప్రశ్నించలేదు కానీ ఆయననే అనుమతిస్తున్నారు పరలోకపు తండ్రి అని నేను దాన్ని అంగీకరించాను. More than 68 times I had been to the Supreme Court and High Court. మరి 68 సార్ల కన్నా ఎక్కువగా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు నేను వెళ్ళడం జరిగింది. No judge was what do you say that they are not righteous. సో ఏ ఒక్కరు కూడా మరి నిజమైన నీతిని చెప్పే నాకు జడ్జెస్ ఎక్కడ కనబడలేదు. Everyone was giving a wrong verdict. మరి ప్రతివారు తప్పుడు యొక్క ఆ యొక్క తీర్పునే ఇస్తున్నారు. We built the church in Patala and everything was so perfect. సో అన్ని మరి పట్టాలను, అన్ని రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నవి. I didn't get the justice. సో నాకు నిజమైన న్యాయము దొరకలేదు. I was crying literally in the court. సో నేను నిజముగా కోర్టులోనే ఏడ్చాను. There is one word came to me and it was lingering in my ears. సో నాకు ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ అది నా కన్నుల ఎదుట ప్రత్యక్షమవుతుంది. The word said create. సో ఆ యొక్క వాక్యం నాకు గుర్తు చేస్తున్న మాట. I was not able to understand the meaning of that word create. సో సృష్టించు అనేది అది నాకు అర్థం అవట్లేదు ఆ మాట. While I came out from the high court, సో మరి ఆ యొక్క హైకోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు and God spoke to me clearly. మరి పరలోకపు తండ్రి నాతో స్పష్టంగా మాట్లాడారు. You are crying. నీవు అక్కడ ఏడుస్తున్నావు. No advocate is favoring you. నీకు ఏ న్యాయవాదులు నీకు No judge is giving a right to judgment. సో ఏ ఒక్క న్యాయాధిపతి నీకు న్యాయమైన తీర్పు ఇవ్వడం లేదు. You create judges. నీవు మరి జడ్జిలను తయారు చేయి. You create advocates. నీవు మరి లాయర్స్ ను తయారు చేయాలి. You create IPS and IAS. నీవు తయారు చేయాలి IAS IPS లను. And I was not able to understand that meaning of that word and vision. సో అది ఆ యొక్క దర్శనం నాకు అర్థం కాలే. ఏంటి నేను ఎలా సృష్టించేది వీరిని అని. Then God told me clearly, and I have given you whole India into your hands. సో నేను భారతదేశమును నీ చేతుల్లో పెడుతున్నాను అన్నాడు. Produce more people. సో అక్కడ produce more people, more advocates, more IAS collectors, so, IPS like that. దేశం మొత్తంలో అనేకులను పంపించగలిగే స్థితిలో నువ్వు ఉంటావు. You don't have to do anything. You give the vision to the people, to the churches, to the leaders. నువ్వు చేయాల్సింది ఏం లేదు. మరి అనేక సంఘాలకు, ఆ సంఘాల నాయకులకు నువ్వు ఆ యొక్క దర్శనాన్ని తెలియపరచు. Now I am seeing and people are taking the vision in Coimbatore. One church, girl become a judge, session court judge. మరి నా యొక్క దర్శనాన్ని నేను చెప్పినప్పుడు కోయంబత్తూరులో కూడా ఒక సంఘంలో మరి ఒక అమ్మాయి సెషన్స్ కోర్ట్ జడ్జ్ అయ్యారు. In my church Radhika become a session court judge. సో రాత్రి చెప్పినట్టుగా మా చర్చిలో కూడా ఒక రాధికార అమ్మాయి సెషన్స్ కోర్ట్ జడ్జ్ అయ్యారు. 8 girls become advocates. సో 8 మంది అమ్మాయిలు మరి లాయర్స్ అయ్యారు. One girl is working in the Supreme Court with the couple simple advocate, big advocate. సో మా అందులో ఒక అమ్మాయి మరి సుప్రీంకోర్టులో తను అడ్వకేట్ లాయర్ గా పనిచేస్తున్నారు. She is choir. She is the youth leader, youth girls leader. సో ఆమె మా యొక్క సంఘంలో ఆమె యూత్లు నడిపించే ఒక నాయకురాలు అమ్మాయి. So third part God spoke to me. మరి మూడో విషయము పరలోకపు తండ్రి నాతో మాట్లాడారు. And over 6 months back God gave me another vision. 6 నెలల క్రితము ఆ పరలోకపు తండ్రి నాకు మరొక దర్శనాన్ని చూపించారు. I will give you the small glimpse of that message. సో ఆ యొక్క
మరి మెసేజ్ల నుంచి కొన్ని మీకు ఆ యొక్క వరముల గురించి ఆ When I was going through the Beatitudes, that what you call Mount Sermon. సో ఆ యొక్క కొండ మీద ప్రసంగములో ఆయన ఆ ధన్యతల గురించి చెప్తారు కదా, వాటి గురించి నేను కొన్ని All of a sudden God spoke to me. సో ఇవన్నీ విషయాలు పరలోకపు తండ్రి నాతో మాట్లాడారు. Like 10 commandments, you designed these Beatitudes, that mountain sermon, and put as a poster, print as a poster, and spread everywhere. సో ఆ పరలోకపు తండ్రి 10 ఆజ్ఞల గురించి ఎలాగైతే చెప్పారో ఇవన్నీ ప్రింట్ చేసి ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేయమని. Sorry, I forgot. Number 1, 10 commandments. Number 2, 16 blessings. మొట్టమొదటిది 10 కమాండ్స్ గురించి చెప్పారు. రెండవది 16 blessings, Deuteronomy 28 verses. మరి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న, that is a big story, I will tell you afterwards. తర్వాత చెప్తాను, అది 10వ అధ్యాయంలో ఉన్న. Third one is IAS IPS, what you call vision. మూడవది మరి IAS IPS అనే దర్శనం గురించి. The fourth one is this Mount Sermon. ఈ యొక్క 4వ విజన్ దర్శనము ఈ యొక్క సియోను పర్వతము, ఆ యొక్క కొండ మీద ప్రసంగం విషయంలో God told me, spoke to me clearly. మరి పరలోకపు తండ్రి స్పష్టముగా నాకు తెలియపరిచారు. Ask your churches, leaders, believers to memorize the verses. సో మీ యొక్క చర్చ్ నాయకులతో నువ్వు చెప్పు, వీటన్నిటిని మీరు ధ్యానించండి, ప్రకటించండి అని. That is the future. అది నీ జీవితంలో జరగబోయే ఫ్యూచర్. Start memorizing the verses. వాటిని మీరు మళ్ళీ మీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు I will speak to them. నేను వారితో మాట్లాడుతాను. Each and everyone should have that poster, and they should have it inside the bedroom. సో ప్రతివారు ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగిన దాన్ని మీ యొక్క పడక గదిలో బెడ్రూమ్లో ఉంచుకోవాలి. ప్రతివారు వాటిని ధ్యానిస్తుండాలి. 10 commandments and 16 blessings should be in the hall. సో ఆ యొక్క 10 ఆజ్ఞలు మరియు హాల్లో, you have to fix it in the hall. హాల్లో దాన్ని మీరు పెట్టాలి. మరి వచ్చేవారికి కూడా అది తెలుస్తుంది. Whenever you are going out, coming inside, you have to read 10 commandments. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలను మళ్ళీ చదువుకోవాలి. Then I ask her, what's going to happen? మరి నేను అడుగుతూ వచ్చాను, వీటి వల్ల ఏం జరుగుతుంది? Their heart will be transformed. సో వారి హృదయాలు మార్పు చెందుతాయి. Transformation will take place. సో వారిలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. Hallelujah. Hallelujah. And the 16 blessings, I will bring blessings. సో ఆ యొక్క 16 ఆశీర్వాదాలు వాటిని చెప్తాను. When they obey to 10 commandments, సో వారు ఎప్పుడైతే ఆ 10 ఆజ్ఞలకు విధేయులవుతారో, we all know all blessings are conditional. సో ఈ యొక్క 16 ఆశీర్వచనాలు కూడా అన్ని కూడా కండిషన్తో కూడినవి. Obedience brings blessings. సో విధేయత మీకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు ఇస్తుంది. After that, దాని తర్వాత, and these beatitudes that the Mount Sermon will speak to the people. సో మరి ఆ కొండ మీద ప్రసంగంలో మెస్సయ్య వారు మాట్లాడిన ధన్యవచనాలు మనం చూసుకున్నట్టయితే, if you could read Matthew chapter 5 verses 3. మరి గట్టిగా చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of God, heaven. పరలోక ఎవరిదనగా ఆత్మ విషయంలో ఎవరైతే దీనులు అవుతారో వారిది పరలోకము. Blessed are the poor in spirit. సో ఆ యొక్క మరి ఆత్మ విషయంలో అనగా ఇంకా ఎవరైతే దీనులుగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. For theirs is the kingdom of heaven. సో వారిదే ఈ యొక్క పరలోక రాజ్యము. Second one is చదవండి 4th verses. మరి రెండవది ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మరి అందరూ చదవండి, అందరూ చదవండి. దుఃఖపడు వారు, అందరం చదువుదాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 5th verses. గట్టిగా చదవండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 6th verses. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 7th verse. కనికరము గలవారు
ధన్యులు, వారు కనికరము పొందుదురు. 8th verses, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎలోహింను చూచెదరు. 9th verses, సమాధానపరచు వారు ధన్యులు, వారు ఎలోహిం కుమారులు అనబడుదురు. 10th verses, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11th verses, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. what is blessing? సో ఆశీర్వాదాలు అనగా ఏంటివి? What is blessing? మరి ఏంటి ఆశీర్వాదాలు అంటే? If you have a car, if you have a big house, సో నీకు and if you have land, property, and if you have 1 kg of gold, సో మీకు మరి బంగారము, మరి భూములు, మరి ఇల్లు, కారు, ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటాం. in Tamil Nadu it became a fashion, అది మరి మా యొక్క తమిళనాడులో అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. and south side that gents, the people used to wear 2 kg of gold. సో మరి మన యొక్క సౌత్ ప్రాంతం అంతటిలో తమిళనాడులో మరి కొన్ని కేజీస్ బంగారం ధరించుకుంటారు. They will not wear any shirt or సో మరి full of ornaments only. అంటే మరి బట్టలు ఏవి కనబడవు, ఇంకా అవే కనబడుతూ ఉంటుంటాయి. They will show it to everybody, send pictures to everybody. సో వారందరూ ఆ ఫోటోలు తీసి అనేకులకు మరి వాట్సాప్ వచ్చిందిగా ఇప్పుడు పంపిస్తూ ఉంటుంటారు. Now it become like a fashion. అది ఈ రోజులలో చాలా పెద్ద ఫ్యాషన్. So one or two things I'm going to tell. మరి 1-2 విషయాలు The word of God tells here, blessed. Who is blessed? ఎవరు ఆశీర్వదించబడిన వారు? Those who are poor in spirit. ఆత్మ విషయములో దీనులైన వారు, వారు ధన్యులు. It doesn't mean that you not to have a car or a beautiful villa or gold, whatever it may be. దీని అర్థము మరి బంగ్లా ఉండకూడదనో, లేక కారు ఉండకూడదనో, బంగారం ఉండదనో దాని అర్థం కాదు. Your mind should not be on that. సో మీ యొక్క మనసు కానీ, మీ ఆలోచన కానీ ఎప్పుడు దాని మీద ఉండకూడదు. Seek ye first the kingdom of God. మొట్టమొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెదకండి. If you have everything, అప్పుడు మీకు అన్నీ ఉన్నప్పుడు you will forget God. మీకు అన్నీ ఇచ్చినప్పుడు మీరు దేవుణ్ణి మర్చిపోతుంటుంటారు. 1992 I have been to Germany. నేను మరి 1992లో జర్మనీ వెళ్ళాను. I was giving one floating message. సో నేను మరి ధారాళంగా ఒక ఉపదేశం ఇస్తున్నాను అక్కడ. Those days the floating message, the Americans, Europeans, they like floating messages. సో వారు మరి ఆ రోజులలో అమెరికన్స్ వీరంతా ఇతర దేశస్తులు ఈ యొక్క కంటిన్యూగా ధారాళంగా What is the floating message? మరి ఫ్లోటింగ్ మెసేజ్ అంటే ధారాళమైన మెసేజ్ అంటే ఏంటి దాని అర్థం? They will not read the scripture. వాళ్ళు లేఖనాలను చదవరు. No one will have a Bible. సో అక్కడ వారు ఎవరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండదు. They will come like this. సో వారు ఎలా ఊపుతూ They will come and sit, they will go. వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. They say aata hai pota hai chalta hai. సో అక్కడ ఏమంటారంటే వస్తారు, పోతారు. No one will have a Bible. సో ఎవరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండదు. That was one German church. అది జర్మనీ యొక్క చర్చిలో. I used to shout a lot. నేను చాలా బిగ్గరగా అరుస్తూ But చెప్పేవాడిని. Germans, they don't shout. కానీ జర్మన్స్ వాళ్ళు ఏంటంటే గట్టిగా బిగ్గరగా అరిచి చెప్పేవారు కాదు. You may be seated. సో నాతో అంటున్నారు, God will bless you. మరి మీ దేవుడు మిమ్మల్ని దీవించి Very low voice, కూర్చోండి. the pastor will speak. సో అంత నెమ్మదిగా పాస్టర్ గారు మాట్లాడతారు. I said, I am not going to be like that. నేను చెప్పాను వారితో, నేను అలా మాట్లాడలేదు. I will blast. నేను మరి ఒక బాంబులాగా నా మాటలు వచ్చేస్తాయి. And one pastor took me to preach. సో నన్ను ఒక వ్యక్తి మరి ఉపదేశించడానికి తీసుకెళ్లారు. That pastor said, okay, let him come and shout. సో ఆ పాస్టర్ గారు చెప్పారు, ఓకే మీరు అరవచ్చు. So I took the floating measurement. They will not go deep into the the scriptures. It will flow like Agar, Abraham, like that it will go. No, by not reading the Bible. సో ఫ్లోటింగ్ మరి మెసేజ్ అంటే గట్టిగా బిగ్గరగా చెప్తున్నాను, కానీ పరిశుద్ధ గ్రంథములు స్క్రిప్చర్స్ తీయకుండానే ఆ స్క్రిప్చర్స్ యొక్క భావాన్ని, లేఖన భావాన్ని చెబుతూ వెళ్తున్నాను. One guy was translating my message into German. సో అందులో ఒక యవనస్తుడు మరి నేను ఇంగ్లీష్లో చెప్తుంటే అతను జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. I know what I am speaking. నాకు తెలుసు నేను ఏం ఉపదేశిస్తున్నాను. He knew what he
he is speaking. మరి ట్రాన్స్లేట్ చేసిన అతనికి తెలుసు అతను ఏం చేస్తున్నాడో. We both don't know what we are speaking. సో మరి మా ఇద్దరికి తెలియదు, ఎందుకంటే నేను రాత్రి చాలా తప్పులు ట్రాన్స్లేట్ చేశాను. మేము If ముందు I say God is going to bless you, సో నేను చెప్తున్నాను పరలోకపు తండ్రి మేము దీవిస్తాడు. he will four line like he will translate. He will tell all his stories. సో ఆయన మొత్తము మరి ఆయన కథలే 4 చెప్పుకుంటున్నాడు. ఆయన 4 కథలు ఆయన గురించి So చెప్పుకుంటున్నాడు. now and then I'll stop him. Why? What? Not only one word I said. You four. Is it in? No, it's in Germany like that only. మరి నేను చెప్పింది 4 విషయాలు అయితే నువ్వు ఒకటే మాట తీసుకున్నావు. నువ్వు ఏం చెప్తున్నావు అంటే అతను ఏం చెప్తున్నాడు నాకు తెలియక అర్థం కాలే కదా. ఆయన జర్మనీ లాంగ్వేజ్ ఏదో చెప్తూనే ఉన్నాడు. So he will put all masala and he will do. సో అన్ని ఏదో కలుపుతున్నాడు, వారికి అర్థమయ్యే విధంగా వారికి No, చెప్తున్నాడు. the shocking news is, సో అక్కడ ఆశ్చర్యకరమైన సంగతి, after finishing the sermon, నేను మరి ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత I told him, hey, you did well, man. I said. సో నేను చెప్పాను, చాలా బాగా చేశారండి మీరు ట్రాన్స్లేషన్. Thank you, pastor. He said. సో చాలా వందనాలు, థ్యాంక్స్ అండి అని చెప్పారు. After 1 or 2 minutes, మరి 1-2 నిమిషాలు గడిచిన he తర్వాత was not having Bible ఆయన దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు. and he was having one cigarette box. సో ఆయన దగ్గర ఒక సీక్రెట్ మరి బాక్స్ ఉన్నది. Even now it's shocking me. సో అది ఈ రోజు వరకు కూడా, ఎందుకనగా దాదాపు 34 సంవత్సరాల క్రితం ఈ సంఘటన. And he opened the cigarette in the church. సో అక్కడ మరి సంఘంలో చర్చిలో అది ఆ యొక్క సిగరెట్ దాన్ని ఓపెన్ చేసి, And he said, how about having fag? And whether willing to smoke. సో అతను మరి స్మోక్ చేస్తారు. He said, we are not having that kind of habit in our life. మరి మా జీవితంలో అలాంటి అలవాట్లు లేవే. No problem. సో పర్లేదు. That time that person told me, ఆ యొక్క మరి పాస్టర్ చెప్పాడు. I asked him, yeah, you are a translator. You are translating God's word in the pulpit and you are smoking. సో ఏంటయ్యా నువ్వు ఇక్కడ నుంచి ఫుల్ పీట్ దగ్గర నుంచి మెసేజ్ ట్రాన్స్లేట్ చేస్తున్నావు, నువ్వు స్మోకింగ్ చేయడం ఏంటి అని ప్రశ్నించాను. Pastor, God blessed us with everything. అయ్యా పరలోకపు తండ్రి దావీదును ఆశీర్వదించాడు. It is not a mistake. It's not in the Bible. సో అది పొరపాటు కాదు, పరిశుద్ధ గ్రంథం రాయబడింది. This is the situation in Germany. సో ఇది ఆ యొక్క జర్మనీ దేశంలో పరిస్థితులు. I tell you, my dear friends, for brothers and sisters, మరి నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, blessed are the poor in spirit, సో ఎవరు ఆశీర్వదించబడిన వారు, for there is the kingdom of heaven. సో ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Okay, only one word I'm going to take. I'm going to finish. సో నేను ఒకే ఒక మరి ధన్యవచనం తీసుకున్నాను, దాని మీద నేను ముగిస్తాను. 2 people are going to synagogue. సో మరి 2 వ్యక్తులు మరి సినగోగు మందిరానికి వెళ్తున్నారు. We all know the story. One is Pharisee, another one is a tax collector. ఒకతను పారసీకుల వ్యక్తి, ఇంకొకతను మరి ఆ యొక్క సుంకరి ట్యాక్స్ కలెక్టర్. Okay, so both of them are going. సో వారిద్దరూ మరి వెళ్తున్నారు సునగోగు. Pharisee is praying. మరి ఆ యొక్క పారసీకుల అధిపతి అతను ఆ వ్యక్తి ప్రార్థన My చేస్తున్నాడు. God, Adonai God. ఓ పరలోకపు తండ్రివైన అదోనై. What is the meaning of Adonai? అదోనై అనగా అర్థం ఏంటి? Huh? Adonai means, you write down, Adonai means owner. అదోనై అని అనగా Adonai, God means owner. He is the owner. ఆయన యజమానుడు. Second, he is a ruler. ఆయన రెండవదిగా ఆయన పరిపాలించేవాడు. Number 3, he is a God of gods. సో ఆయన దేవుళ్ళకే దేవుడు. Very powerful word. ఆయన ఆ మాట చాలా శక్తివంతమైన మాట. If you say one word, Adonai means, మీరొక్క మాట అదోనై అని పలికితే, he is going to be your owner. సో ఆయన మీకు యజమాని అవుతారు. He is going to be your ruler. ఆయన మీకు పరిపాలించే పరిపాలకుడు అవుతారు. And he will be a God of gods. ఆయన మరి ఆ దేవతలకి దేవుడుగా ఉన్నాడు. Such a powerful word. అలాంటి శక్తివంతమైన పదమది అదోనై. So they were praying to God. సో వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. And this Pharisee said, మరి ఈ పారసీకులు అతను చెప్తున్నాడు, I am giving tithe. నేను మరి దశమ భాగం ఇస్తున్నాను. I am fasting weekly twice.
నేను వారంకు 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. I'm a righteous person. నేను మరి నీతిమంతుడను. I'm not like a tax collector. నేను ఆ యొక్క సుంకరి వల్ల నేను ట్యాక్స్ కలెక్టర్ వంటి లాని కాదు. Then the tax collector is praying to God. సో ట్యాక్స్ కలెక్టర్ మరి ఇతను ఆ దేవుని ఇతను నేను చెప్పింది He is not finding fault with anybody. సో ఆయన He is not finding fault with anybody. సో ఆయన ఎవరి తప్పులు ఆయన ఎంచడం లేదు. And he is crying to God. ఆయన మరి దేవుడికి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, by not looking unto God, సో ఆ దేవుడి వైపు చూస్తూ, forgive me my Adonai, అయ్యా నా అదోనై నేను నీ వైపు చూచుటకైన శక్తి I am a sinner, నేను చాలా పాపిని, I am collecting taxes, నేను మరి టాక్సెస్ కలెక్ట్ చేస్తూ I ఉండేవాడిని, regret myself. నేను మరి నన్ను నేనేందో మర్చిపోయాను. God was washing both of them. మరి పరలోకపు తండ్రి వారి ఇద్దరి యొక్క ప్రార్థన వింటున్నారు. He is washing the Pharisee, మరి ఆ పరిసయ్యుల యొక్క అధిపతి యొక్క ప్రార్థన he is వింటున్నాడు. washing over the tax collector. సో ఆ యొక్క మరి ట్యాక్స్ కలెక్టర్ యొక్క సుంకరి యొక్క ప్రార్థన Now he is making a decision. సో ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు. Your decision decides your destiny. మీ యొక్క నిర్ణయం ఎలా ఉంటుందనగా మీ యొక్క గమ్యము, చివరి గమ్యం ఏదైనా. So what happened here? ఇక్కడ ఏం జరిగిందనగా God said, మరి పరలోక Pharisee is not a righteous person. మరి పరిసయ్యుల అధిపతి అతను కాదు నిజమైన The నీతిమంతుడు. sinner, the tax collector is a righteous person. మరి ఆ పాపములు చేసిన ఆ యొక్క సుంకరి అతను నిజమైన నీతిమంతుడు. This is called poor in spirit. దీని అర్థమే మరి ఆత్మ విషయములో దీనుడు అనగా ఆత్మ విషయంలో మనము మరి బీదవారముగా, You have everything. మీకు అన్నీ ఉన్నవి, You have all the riches, you have all the wealth, you have everything. మీకు అన్ని ధనం ఉన్నది, బంగారం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, అన్నీ ఉన్నవి. You have education, you have a position, everything you have. సో నీకు మరి చదువు ఉన్నది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నవి. But whether you have a poor in spirit, కానీ నువ్వు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావా, whether you are humble before God, మరి ఆయన ఎదుట నీవు విధేయురాలుగా ఉన్నావా, whether you are spending time with God, సో నువ్వు ఆయనతో సమయాన్ని గడుపుతున్నావా, whether you are having a right relationship with God, సో ఆయనతో సత్సంబంధాలు నిజమైన సంబంధం కలిగి ఉన్నావా. that's God. God was very particular in that area. సో ఆయన మరి పరలోకపు తండ్రి ఏలియా కన్నా గొప్పవారు. Another 5 minutes I will take. ఇంకొక 5 నిమిషాలు 5 నిమిషాలు. So okay, see, there are 9 things are there in that whole beautiful chapter. 10 minutes, huh? Okay, thank you. Graciously I was blessed. Okay, second blessing. రెండవ See, ప్రశ్న, blessed are those who mourn, they shall be comforted. You will understand that. సో మీకు అర్థమవుతుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. This is the real blessing. ఇది నిజమైన ఆశీర్వాదం. Not your what do you call villa, bangla, all not mentioned in Bible. కానీ నీకున్న మరి విల్లా కావచ్చు, బంగ్లా కావచ్చు, బంగారం ఏది కావచ్చు, అది కాదు నీకు నిజమైన మరి ఆ యొక్క. I will go to the fourth point. Third point, 10th point. మూడో పాయింట్ కు మనం వెళ్తున్నట్టయితే, and blessed are the meek, మరి they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. Shanti. If you are meek, if you are humble, meekness is not weakness. సో మీకంటే ఇక్కడ బలహీనత అని కాదు, మరి సాత్వికమైన మనసు. మనము మోషే గారి గురించి తెలుసు కదా, సాత్వికులు అని. అలా ఆ సాత్వికం కలిగి ఉండడము. Some people used to give respect even if they are big. వారు ఎంత గొప్ప ధనవంతులైనా వారు గౌరవిస్తుంటుంటారు. They will give respect. మరి అందరినీ వారు గౌరవిస్తుంటారు. If you wish them, they will wish you. సో మీరు వారిని విష్ చేసినట్టు వాళ్ళు మళ్ళీ. Some people if you wish them like Donald Trump. సో కొందరు మరి ఎలా ఉంటారంటే గర్విష్ఠులుగా, మనం వారిని నమస్కారం చెప్పినా మళ్ళీ తిరిగి చెప్పరు. He will be like a Donald Trump. సో అతను మరి అందరికి తెలిసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. People like this, Lord like. సో మరి ఆయన ఎలా చూస్తుంటారో మనకు తెలుసు అందరికీ. So I told you, meekness is not weakness. So when you are humble before people,
సో సాత్వికం అనేది అదేదో బలహీనత కాదు బిడ్డలారా. God is very particular in this area. ఈ యొక్క విషయంలో ఆయన చాలా మరి దృష్టి పెడుతున్నారు. They shall inherit the earth. సో వారేం పొందుకుంటారు? వారు భూలోకమును తెచ్చుకుంటారు. Whether you want half a ground or one ground or 1 acre or 1000 acre. సో మీకు ఒక హాఫ్ ఎకరం కావాలా? ఎందుకంటే అక్కడ గ్రౌండ్ అంటారు తమిళనాడులో. సో మీకు ఇక్కడ గజలు, ఇక్కడ గజ సెంట్స్ అంటారు, లేక సెంట్స్ 100 సెంట్స్. If you want 1 cent and 100 cent. సో మీకు ఒక సెంట్ కావాలా, లేక 100 సెంట్లు అనగా ఎకరం కావాలా? తమిళనాడులో 5.5 cent mean 1 ground. సో తమిళనాడులో 5.5 సెంట్లు అంటే ఒక గ్రౌండ్. Ground 60-40 they say. 60 length, 40 width. సో వెడల్పు they say they like that. Yeah. 60 పొడవు 40 వెడల్పు ఆ లెక్క ఉంటుంది. So God is telling here, మరి పరలోకపు తండ్రి మనతో చెప్తున్నాడు, if you are meek, మీరు సాత్వికులుగా ఉన్నట్టు you will inherit. నీవు స్వతంత్రించుకుంటావు. You will inherit. నీవు You స్వతంత్రించుకుంటావు. will spread. నీవు నీ యొక్క భూమి You will spread. నీవు విస్తరించబడతావు. You will inherit what all the desire you are having. God will make you to inherit. నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్వతంత్రించుకుంటావు. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. We all know about Moses. మనకు తెలుసు మోషే గారి గురించి. God said he is very, very meek person. సో పరలోకపు తండ్రి చెప్పాడు, భూమి మొత్తంలో సాత్వికుడు ఎవరనగా He got married to an Ethiopian girl. మరి ఆయన ఇథియోపియా అమ్మాయితో పెళ్లి చేసుకున్నారు. And Miriam and Aaron spoke against him. సో మరి ఆ యొక్క భార్య గురించి మిరియాము తన అక్క మరి అన్న అహరోను మాట్లాడతారు. God got angry with them. సో పరలోకపు తండ్రి వారి మీద కోపము చూపించారు. How can you speak against my servant? మీరు ఎలా నా సేవకుడికి విరుద్ధంగా మీరు మాట్లాడతారు? Come for the tabernacle meeting. సో ఆ యొక్క గుడారం, ప్రత్యక్ష గుడారం మీరు రండి. He called Aaron, Moses and Miriam. సో మోషే అహరోనులను మరియు మిరియామును ఆ గుడారం పిలిపించారు. 3 of them went to attend to the tabernacle. సో వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వారు వచ్చారు. Before that he came from the clouds. సో ఆయన మరి ఆ మేఘాల మీద దిగి వచ్చారు. And he is standing before the 3 people. వారి ముగ్గురు ఎదుట ఆయన నిలబడుతున్నారు. And he said, మరి ఆయన చెప్తున్నారు, not like a prophet, మరి ఒక ప్రవక్త లాగా చెప్పడం లేదు, like a friend I am speaking to Moses. నేను మోషే గారితో ఒక స్నేహితుల్లాగా మాట్లాడుతాను. After some time, కొంత సమయం గడిచిన తర్వాత Miriam became leprous. కొంత సమయం గడవగానే ఏమైపోయింది? మిరియాముకు కుష్టు వ్యాధితో ఆమె నింపబడింది. You think in this area very, very, very special thing you can see here. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా ప్రత్యేకమైన సంగతిని మీరు చూడగలరు. They were speaking against him, against Moses. సో వారు ఏం చేస్తున్నారు? వారు ఆయనకు విరుద్ధంగా, మోషే గారికి విరుద్ధంగా మరి సనుగుతున్నారు, గొనుగుతున్నారు, మాట్లాడుతున్నారు ఎక్కడో రహస్యంగా. God brought Moses for a purpose. సో కానీ మోషే గారిని పరలోకపు తండ్రి ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన God valued him. సో ఆయనకు చాలా విలువని God ఇచ్చారు. gave him high position. సో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానము కలుగజేశారు. Because of him God liberated Israelites from Egypt. మరి ఆయన వలన, ఆయన ద్వారా ఇజ్రాయెళ్లను ఐగుప్తు నుంచి They విమోచింపజేశారు. were speaking against him. కానీ వీరు ఆయనకు విరోధముగా He మాట్లాడుతున్నారు. never opened his mouth. సో మళ్ళీ ఆయన ఎప్పుడు మోషే గారు He was ఎప్పుడు నోరు తెరవలేదు. so quiet. ఆయన చాలా సాత్వికుడు. He knew that they are speaking against him, ill of him. సో ఈయనకు తెలుసు ఈయనకు విరుద్ధంగా వారు మాట్లాడుతారు, అయినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నారు. But God observed everything. సో అయ్యా మీరు మొత్తము చూసేవారై ఉన్నారు. Finally God punished Miriam. సో చివరిగా ఏం జరిగింది? మరి ఆ మిరియామును శిక్షించాడు పరలోకపు తండ్రి. After that Aaron was calling, oh my Lord, he's calling Moses as a Lord. సో అప్పుడు అహరోన్ గారు అంటున్నారు, అయ్యా నా ప్రభువా అని ఎవరిని తమ్ముని దగ్గర సాగిలపడి అడుగుతున్నాడు. Forgive our sins, my Lord. అయ్యా మా ప్రభువా మా పాపం క్షమించకని మని మోషే గారిని వేడుకుంటున్నాడు. And he inherited Canaan. సో But he didn't go inside.
but he took the Israelites up to that land. కానీ మోషే గారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశం వరకు నడిపించుటకు ఆయన శక్తిమంతుడయ్యాడు. Like each and every scripture is very powerful. కాబట్టి ప్రతి ఒక్క లేఖనం కూడా చాలా శక్తివంతమైనది. There are 9 scriptures in that chapter. మరి ఈ యొక్క ఆ అధ్యాయంలో చూసినప్పుడు 9 వచనాలు ఉంటుంటాయి. If start reading and memorizing, God will give you the revelation. మీరు చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మీ యొక్క మనోనేత్ర తెరవజేసే దాన్ని గ్రహింపునిస్తాడు. Whatever comes in your way, you can overcome. సో ఏదైతే నీ జీవితంలో Overcome. సో మీరు ఏ సమస్యలు అయితే వస్తాయో వాటిని మీరు ఎదుర్కొంటారు. You will become a conqueror. సో ఆయన మీకు స్వతంత్రింపజేయుటకు శక్తిమంతుడు. So God will give you the wisdom to understand this Mount Sermon. మరి ఆ యొక్క కొండ మీద ప్రసంగమును అర్థం చేసుకునే జ్ఞానము ఆయన మీకు అనుగ్రహిస్తాడు. This is my 4th and 5th vision God gave me in my life. మరి పరలోకపు తండ్రి మరి నా జీవితంలో ఇచ్చిన 4వదిగా ఉన్న 5వదిగా ఉన్న దర్శనమై ఉన్నది. So spend time with God. సో పరలోకపు తండ్రితో సమయాన్ని గడపండి. Try to have a close contact and relationship with God. సో పరలోకపు తండ్రితో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయాసపడండి. You can see miracles in your life. మీ జీవితంలో అద్భుతాలు జరుగుట మీరు చూస్తారు. I praise God for all the believers. సో మీ అందరిని బట్టి చేరవచ్చిన మీ అందరిని బట్టి పరలోకపు తండ్రిని ఎంతగానో స్తుతిస్తున్నాను. I praise God for నా తమ్ముడు జనార్దన్ రెడ్డి పాస్టర్ గారు. సో పరలోకపు తండ్రికి నేను నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. And తమ్ముడిని his బట్టి family and his brother and everybody. సో ఇక్కడ కూర్చున్న సేవకుడు మన బ్రదర్ని కూడా దయాకర్ బ్రదర్ని కూడా God will remember everything. సో అయ్యా పరలోకపు తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. Let us have a unity. సో మా మధ్యలో ఒక ఐకమత్యం ఉండునట్లుగా. And God, you can see miracles in your life. సో అప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు జరుగుట మీరు చూస్తారు. May the Lord bless you richly. సో పరలోకపు తండ్రి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. And you will see the blessings in your life. సో మీ జీవితంలో మీ యొక్క అనేకమైన అద్భుతాలు మీరు చూచెదరుగాక. Keep coming, support the church. సో మీరు మరి రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఉండండి, మీరు సపోర్ట్గా నిలబడండి, అప్పుడు అద్భుతాలు చూస్తారు. When encourage one another. ఒకరినొకరు మీరు ఉత్సాహపరచుకోండి, బలపరచుకోండి. Don't discourage them. ఎవరిని మీరు నిరుత్సాహపరచకండి. Don't speak ill of others. Don't speak ill of others. Don't speak against anybody. సో కాబట్టి మీరు ఎవరికి విరుద్ధంగా మీరు అసలు మాట్లాడకండి. God will give you the reward. పరలోకపు తండ్రి మీకు బహుమానమునిస్తారు. Nothing is impossible for him. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన He is with you wherever you go. నీవెక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉండునుగాక. May the Lord bless you. పరలోకపు తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.